మరి పదే పదే ఏమనుకుంటారంటే ఒక అబద్ధం. ఈ వెలగలేని దగ్గర రెగ్యులేటర్ లాగులు ఓపెన్ చేసింది ఎందుకంటే అంటే కృష్ణానదికి కుడిపక్క ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అద్దుకుంటున్నటువంటి ఇల్లు మునిగిపోకుండా చూడటాకంట ఇక అది ఎక్కేశారట. ఏమైనా అర్థం ఉందండి? ఇప్పుడు కృష్ణానది ఇలా ఉంది, కుడిపక్క కరకట్ట మీద ఆయన ఉంటున్నాడు అద్దుకుంటున్నటువంటి ఇల్లు, ఎడం పక్క బుడమేరు ఉంది, అక్కడ లాకులు ఉన్నాయి, అక్కడ నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్లో ద్వారా వచ్చి కృష్ణానదిలో వాటర్ కలుస్తుంది, ఇలా వచ్చి కలుస్తుంది. ఆల్రెడీ కృష్ణానదిలో 10 లక్షల క్యూసిక్లు ఉన్నాయి, 10 లక్షల క్యూసిక్లు వాటర్ ఉంది. ఆ బీడీసీ ఛానల్ నుంచి వాటర్ వస్తుంది. ఇంత వాటర్ ఉంటే అసలు ఇది వెళ్ళలేదు, తోసేస్తుంది వెనక్కి తోసేస్తారు. వెనక్కి అసలు ఎవరికి వెళ్ళలేడు. పోయి ఎవరికి వచ్చింది అనుకున్నాం 10 లక్షలు, అక్కడ నుంచి వచ్చి 20,000 క్యూసిక్ అనుకుందాం, 10.2 క్యూసిక్ అనుకుందాం, 10.2 lakh క్యూసిక్ అనుకుందాం ఫర్ టైం బీ. 10.2 lakh క్యూసిక్ వస్తే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకొని నీళ్ళు మునిగిపోతాండి. అలా అయితే మరి 11.43 లక్షల క్యూసిక్ వచ్చింది కదా, అప్పుడు మునగలేదు. మరి ఏం మాట్లాడతారు? ఎగదన్నేస్తే వాటర్ బీడీసీని ఎగదన్నేసింది కాబట్టి ఎన్ని మునిగిపోతాయి కాబట్టి లాగులు ఇచ్చారు. అంతేకాని చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్న ఇల్లు కాదు, ఆ విషయం ఆయనకు తెలియదు. పోనీ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కృష్ణానదికి లెఫ్ట్ సైడ్ ఉంటే, ఆయన అడ్డుకుంటున్న ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటే, ఆ బీడీసీ ఛానల్ అటుపక్కన ఇటు పక్కన ఉంటే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంది కాబట్టి ఆ పైన లాకులు ఎత్తేసారంటే మనం అర్థం చేసుకోగలం. ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, బుర్ర బుద్ధి లేకుండా పదే ఒకసారి చెప్పారు, పోయి రెక్టిఫై చేసుకోవచ్చు కదా. పదే ఇవాళ పేపర్లో కూడా, ఆ పేపర్లో పతాక శిక్ష ఇవాళ కూడా అదే మాట. చంద్రబాబు నాయుడు గారి అడ్డుకున్న ఇల్లు కాపాడుకుంటానికి ఇంత పని చేశారు. అసలు వాస్తవం ఏంటంటే బుడమేరు ఛానల్ ని 10,000 క్యూసిక్స్ 1970లో వెలగలేరు రెగ్యులేటర్ కట్టారండి. ఆ తర్వాత కూడా వాటర్ వస్తుంది, ఫ్లడ్ వచ్చేస్తుంది. అందుకని దానికి ఏం చేశారు, బుడమేరు ఛానల్ అని ఆ రెగ్యులేటర్ దగ్గర ఉన్నటువంటి ఒక డైవర్షన్ తీసుకొని అది తీసుకొచ్చి కృష్ణానదిలో జాయిన్ చేసే కార్యక్రమం చూశారు. దాని కెపాసిటీ బీడీసీ ఛానల్ కెపాసిటీతో 10,000 క్యూసిక్స్. చంద్రబాబు నాయుడు గారు 2/7/2018 జీవో నెంబర్ 464 ఇచ్చారు. జీవో నెంబర్ 464 ఇదేంటంటే ఆ 10,000 క్యూసెక్స్ ఉన్నటువంటి బీడీసీ ఛానల్ ని 37,555 ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బీడీసీ టు క్యారీ 37,555 క్యూసెక్స్ యాజ్ కాంపోనెంట్ ఆఫ్ ఇందిరాసాగర్ పవర్ ప్రాజెక్ట్ టు ఎన్ష్యూర్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫ్యూచర్ ఫ్లడ్ ఇన్ బుడమేరు. అది ఈ జీవో ఇచ్చి దాన్ని 37,550 క్యూసెక్ పెంచడానికి పళ్ళు మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాన్ని అర్ధాంతరంగా వదిలేశారు, సగం చేసి వదిలేశారు. అక్కడ ఉన్న గన్లు కూడా ఏమి చెక్ చేసుకోలేదు. సగం పనులు చేస్తే ఏమవుతుంది పవన్ గారు?